బద్వేల్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవములు ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మెహబూబ్ బాషా, టీడీపీ సీనియర్ నాయకులు వడ్లపోటి నాగభూషణం సంయుక్త ఆధ్వర్యంలో బద్వేల్పట్నం 4 రోడ్ల కూడల్లో ప్రమాణ స్వీకార మహోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఎల్ఈడి పెద్ద స్క్రీన్ ద్వారా ప్రదర్శించడం, భారీ కేక్ కటింగ్ మరియు పెద్ద ఎత్తున బాణాసంచా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. జూన్ 12వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. సాక్షాత్ భారత ప్రధాని, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఈ యొక్క అభినందన సభకు ప్రమాణ స్వీకారానికి రాబోతా ఉన్నారు. ఇదొక పర్వదినం. రేపు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి పార్టీ ఇది. ఇవాళ తిరిగి ఒక ప్రపంచము, ఒక సునామీ మాదిరిగా తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తా ఉందంటే ఇది ప్రజల యొక్క కష్టము, కార్యకర్తల యొక్క కష్టము, తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల యొక్క కష్టం ఇది. కాబట్టి దీనికి అందరికీ ఇవాళ తెలుగుదేశం పార్టీ పరంగా తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ శుభ సందర్భంలో వివిధ రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా లక్షలాది మంది ఇవాళ ఇక్కడికి రాబోతా ఉన్నారు. మాకు ఆనందం, అభినందనలు తెలుపుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.